హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రీట్ క్యాట్లాగ్. మరో మంచి వీడియోతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం తాడేపల్లి గూడెంలోని బస్ స్టాండ్ ఆపోజిట్లో ఉన్న శ్రీ ధన్య విలాస్కి వెళ్ళబోతున్నాం. ఇక్కడ భోజనం బ్రహ్మాండంగా ఉండటమే కాకుండా ప్రైస్ కూడా చాలా ఎకానమీ. ప్రైస్ ఎంత, ఇక్కడ భోజనంలో ఐటమ్స్ ఏం వడ్డిస్తారు, పూర్తి వివరాలు మనం చూద్దాం పదండి. సో చూడండి, మనం ఎంటర్ అవ్వగానే ఇక్కడ బోర్డు ఒకటి కనిపిస్తుంది. ఈ బోర్డులో ఈరోజు స్పెషల్ ఐటమ్స్ ఏంటో మనకి కనిపిస్తాయి. ఇక్కడ దీనికి సంబంధించి ఒక కర్రీస్ పాయింట్ కూడా ఉంది. మనకి కావాలంటే నచ్చిన కర్రీస్ని మనం పార్సల్ కూడా మనం ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. సో చూడండి, యాంబియన్స్ కూడా చాలా బాగుంటుంది. హోటల్ చాలా నీట్గా మరియు క్లీన్గా ఉంటుంది. చూడండి, ఈరోజు మనకి వడ్డించే ఐటమ్స్ అన్నమాట. స్వీట్తో సహా అనేక రకాల ఐటమ్స్ మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూడండి, టేబుల్ మీద ఒక చట్నీ అయితే మనకి ఉంటుంది. కావాలంటే మనం దాన్ని కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. మనం ఒక మంచి భోజనాన్ని ఆస్వాదించాలంటే ఒక యాంబియన్స్ మనకి ఉండాలి. భోజనం ఎంత బాగున్నా యాంబియన్స్ బాగోకపోతే తినడానికి ఇబ్బందిగా ఉంటుంది. సో ఇక్కడ అన్ని రకాలుగా యాంబియన్స్ కూడా చాలా బాగుంటుంది, భోజనం కూడా చాలా బాగుంటుందంట. యాంబియన్స్ని మనం చూసాం కదా, ఇప్పుడు భోజనాన్ని రుచి చూద్దాం పదండి. చూడండి, చక్కటి బంగారు వర్ణంలో ఉన్న ప్లేట్లో మనకి ఐటమ్స్ ఒక్కొక్కటిగా వడ్డిస్తున్నారు. మొదటిగా మన ప్లేట్లో జీరా రైస్ వడ్డించారు. ఆ తర్వాత రెండవది క్యాబేజీ ఫ్రై అన్నమాట. క్యాబేజీ పకోడీ అనవచ్చు. ఇది చిక్కుడుకాయ ఇగురు. ఇది నా ఫేవరెట్ కాకరకాయల ఫ్రై, కాకరకాయల తాలింపు అనుకోవచ్చు. దోసకాయ పప్పు. సో చూడండి, 2 రకాల కర్రీస్, ఒక గుజ్జు కూర మనకి ఇచ్చారు. స్వీట్ కూడా కేసరి వచ్చింది. కొబ్బరి చట్నీ కూడా మనకి ఇక్కడ వడ్డించడం జరిగింది. ఇక్కడ భోజనం ఖరీదు 80 రూపాయలు మాత్రమే. సో 80 రూపాయలకే ఇన్ని రకాల ఐటమ్స్ విందు భోజనం లాగా ఇక్కడ మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఒకసారి మనం ఫ్లేవర్ రైస్తో మొదలు పెడదాం. ముందుగా మనం జీరా రైస్ రుచి చూద్దాం. చిక్కుడుకాయ కూరలో జీరా రైస్ మనం ఒకసారి టేస్ట్ చేద్దాం. రోజు ఏదో ఒక ఫ్లేవర్ రైస్ ఉంటుందంట. ఒకరోజు పులిహోర కానీ, వెజిటేబుల్ పలావ్ కానీ, అట్లా స్వీట్ కూడా ఏదో ఒకటి ఉంటుందంట. 80 రూపాయలకే ఫుల్ భోజనాన్ని మనకి ప్రొవైడ్ చేసి స్వీటు, ఫ్లేవర్ రైసు అంటే చాలా ఎకానమీ కదా. సో ఇందులో ఇక్కడ ట్రయాంగిల్ చిప్స్ కూడా మనకి వడ్డించారు. కొబ్బరి చట్నీ టేస్ట్ చాలా బాగుంది. చాలా బాగుంది ఫ్లేవర్ రైసు. చిక్కుడుకాయ కూరలో ఒకసారి మనం రుచి చూద్దాం. గుజ్జు కూర చాలా రుచిగా ఉంది. చిక్కుడుకాయ కూర చాలా బాగుంది. కాకరకాయ ఎప్పుడైతే నెక్స్ట్ లెవెల్ అన్నమాట. సూపర్గా ఉంది. ఇక చూడండి, మనకి ఏదన్నా ఒక తాలింపు ఉంటేనే సూపర్ అనుకుంటాం మనం. అట్లాంటిది ఇక్కడ 2 రకాల తాలింపులు ఉన్నాయి మనకి. ఒకటి పకోడీ, ఇంకోటి కాకరకాయల తాలింపు. హైలైట్ అన్నమాట, చాలా బాగుంది. చిక్కుడుకాయల కూర కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. మీరు కూడా ఈ హోటల్లో భోజనాన్ని
ఆస్వాదించాలి అంటే, రుచి చూడాలి అంటే అడ్రస్ చాలా సింపుల్. తాడేపల్లిగూడెంలోని బస్ స్టాండ్ ఆపోజిట్లోనే ఉంటుంది శ్రీ ధన్య హోటల్ అన్నమాట. ఉదయం టిఫిన్ కూడా ఇక్కడ లభించిద్దంట. మధ్యాహ్నం మరియు సాయంత్రం పూట భోజనం ఉంటుంది ఇక్కడ. భోజనం పార్సల్ పట్టుకు వెళ్ళాలి అంటే 100 రూపాయలకి ఇద్దరు తినొచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. చక్కగా ఫ్యామిలీ మెంబర్స్కి మనం ఎట్లా ట్రీట్ చేస్తామో అదే విధంగా వీళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేస్తారనమాట. పప్పు చాలా బాగుంది. దోసకాయ పప్పు బ్రహ్మాండంగా ఉంది. దోసకాయ పప్పులో ఈ తాలింపులు చాలా రుచిగా ఉన్నాయి. ఇక్కడ మనకి ప్రొవైడ్ చేసిన క్యాబేజీ ఫ్రై కానీ, ఈ కాకరకాయల ఫ్రై అయితే నెక్స్ట్ లెవెల్ అనుకోండి. రెండు కూడా చాలా బాగున్నాయి. చిక్కుడుకాయల కూర కూడా చాలా బాగుంది. ఇప్పుడు దాకా మనం టేస్ట్ చేసిన ఐటమ్స్ సూపర్. రోటి చట్నీ సెక్షన్లో ఇక్కడ ఈరోజు వీళ్ళు కొబ్బరి చట్నీ వడ్డించారు. రోటి చట్నీ, కేసరి చూడండి, ఒక విందు భోజనాన్ని తలపిస్తుంది కదా. రుచి కూడా ఎక్కడ తగ్గట్లేదు. వీళ్ళు ఇంత ఎకానమీలో ప్రొవైడ్ చేసినా సరే రుచి కూడా అంతే ధీటుగా ఇచ్చారు. చాలా బాగుంది. ప్రతి ఐటెం కూడా చాలా బాగుంది. కేసరి టేస్ట్ చేశాను. కేసరి చాలా బాగుంది, చాలా రుచిగా ఉంది. ఒకసారి మనం మిరియాల చారు రుచి చూద్దాం. చాలా హోటల్స్లో మనకి మిరియాల చారు లభిస్తుంది. టమాటా చారు చాలా తక్కువగా లభిస్తుంది అన్నమాట. చారు కూడా రుచిగా ఉంది. ఇప్పుడు మనం ఒకసారి సాంబార్ రుచి చూద్దాం. చూడండి, ఎన్ని ఐటమ్స్ మనకి రిపీటెడ్గా కావాలన్నా సరే వీళ్ళు వడ్డిస్తూనే ఉంటారనమాట. సో 80 రూపాయలకే మనం అన్లిమిటెడ్ భోజనాన్ని ఇక్కడ ఆస్వాదించవచ్చు. తాడేపల్లిగూడెం వస్తే కనుక ఇక్కడ మీరు భోజనాన్ని ఒకసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ మీరు వచ్చి తినాలనిపించే టేస్ట్. సాంబారు బాగుంది. మనం మన భోజనాన్ని కేవలం పప్పుతోనే ముగించవచ్చు అనమాట. పప్పు అంత టేస్ట్గా ఉంది. వీటితో పాటు ఈరోజు పెరుగు చారు కూడా వీళ్ళు వడ్డించారు. సో ఫైనల్గా మన భోజనాన్ని పెరుగుతో ముగిద్దాం. చూడండి, పెరుగుని వీళ్ళు ఒక చిన్న చిన్న బౌల్స్ లాంటి దాంట్లో తోడబెడుతున్నారు. సో ఒకసారి రుచి చూద్దాం. చాలా కమ్మగా ఉంది పెరుగు. మొత్తంగా భోజనం చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇంత తక్కువ కాస్ట్లో ఇంత మంచి భోజనాన్ని ప్రొవైడ్ చేశారంటే చాలా గ్రేట్ కదా. మీరు కూడా ఈ హోటల్కి వెళ్ళి ఈ భోజనం రుచిని ఆస్వాదించాలి అంటే కనుక పూర్తి అడ్రస్ మరియు GPS లొకేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడగలరు. వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ వల్ల నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. మన ఛానల్ అయిన స్ట్రీట్ క్యాట్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.